నమస్తే అండి. నా వీడియోలు బాగా చూస్తున్నారు, థ్యాంక్ యూ. ఆ చేత్తో చూసిన వారు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈరోజు మనం ఎండగండి వెళ్తున్నామండి. ఎండగండి పేరు చెప్తే చాలా గొప్ప కవులు, తిరుపతి వెంకట కవులు గుర్తుకు వస్తారు. ఇంకా పివిఎల్ తిమ్మరాజు, ఇంకా ఈ ఊళ్ళో శివాలయం, అలాగే అమ్మవారి గుడి, ఇంకా గ్రామం చుట్టూ వరిచేలు, ఆక్వా చెరువులు. ఇలా చూస్తే ఒక గ్రామానికి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఈ ఎండగండి గ్రామంలో మనకు కనిపిస్తాయి. ఈ గ్రామం వెళ్తే ఊరంటే ఇలా ఉండాలిరా అని ఖచ్చితంగా అనిపిస్తుందండి. భీమవరం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి వెళ్ళినప్పుడు ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది, చెప్పనక్కర్లేదు. భీమవరం తాడేపల్లిగూడెం రోడ్లో ఒకవైపు ఉండి కాలువ, మరోవైపు వరిచేలువ, ఆక్వా చెరువులు. చక్కటి రహదారిపై ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఎక్కడ చూసినా ఆక్వా చెరువులు, పక్కనే అతిథి గృహాల్లా చక్కగా నిర్మించిన షెడ్లు, ఒకవైపు పెద్ద పెద్ద వృక్షాలతో, తాటి చెట్లతో ఈ రహదారి ప్రయాణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ గ్రామం వెళ్ళేసరికి ఊరి ప్రారంభంలోనే మనకు ఎండగండి లాకు దర్శనమిస్తుందండి. ఈ లాకు గురించి ఒక వీడియో చేస్తాం. అయితే ఈ లాకు 1880లోనే ఇక్కడ నిర్మించారు. అంటే కాటన్ ద్వారా నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజీ 1852లో పూర్తయింది. తరువాత గోదావరి జిల్లాలకు కాలువలు తవ్వారు. ఆ కాలువలు తవ్వేటప్పటికి సుమారు 20 ఏళ్ళు పైగా సమయం తీసుకుంది. ఆ తొలి రోజుల్లో ఈ కాలువ తవ్వినప్పుడే 1880 ప్రాంతంలో ఇక్కడ ఎండగండి గ్రామానికి లాకులు తవ్వారు. డెల్టాలో సగం పైనే ఈ లాకు ద్వారా అనేక బ్రాంచ్ కెనాల్స్ వెళ్తాయి. ఇదిగో ఈ లాకు చూడండి. ఈ లాకు మీద ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను. దాని మీద ప్రస్తుతం సింపుల్గా ఈ లాకుని చూడండి, సరిపోతుంది. ముందుగా లాకు తరువాత ఎండగండి గ్రామంలోకి వెళ్ళాలండి. ఊరు ప్రారంభంలోనే కుడివైపున ఒక పెద్ద వంతెన కనిపిస్తుంది. ఆ వంతెన నుంచి గ్రామంలోకి వెళ్ళాలి. వంతెన తిన్నగా ఎడమవైపున పెద్ద ఎత్తున ఆక్వా చెరువులు ఉన్నాయి చూడండి. చేపలు, రొయ్యల చెరువులు కూడా ఇక్కడ సాగు అవుతున్నాయి. ఇప్పుడు వాతావరణం తుఫాను కారణంగా ఏరియేటర్లు తిప్పుతున్నారు ఈ చెరువుల్లో. అంటే రొయ్యలకు ఆక్సిజన్ అందుతుంది. ఏరియేటర్లు తిప్పకపోతే ఊపిరి ఆడక ఇబ్బంది పడతాయి. అందువల్ల ఏరియేటర్లు తిప్పుతున్నారు. ఇది ఒక ఆహ్లాదకరమైన దృశ్యం లేండి, చూడండి. ఇప్పుడు మనం ఆ చెరువులు ఎదురుగా ఉన్న ఎండగండి గ్రామంలోకి వెళ్ళే ప్రధాన వంతెన ద్వారా లోపలికి వెళదాం. చూడండి, ఈ వంతెన నిర్మించిన తరువాత గ్రామం చుట్టూ తిరిగి వచ్చే పని తప్పింది. ఆ తిన్నగా వెళితే తాడేపల్లిగూడెం. ఇదిగో ఇటువైపు గ్రామంలోకి, అలాగే మొదట మైప గ్రామానికి వెళ్ళడానికి కూడా ఇక్కడి నుంచి రహదారి ఉంది. యనమదుర్రి మీద వంతెన నిర్మించారు. ఇక్కడ ఒక అమ్మవారి దేవాలయం కనిపిస్తుంది మనకి. ఇక్కడ శివాలయం కూడా ఉంది. ఈ గ్రామంలో
ప్రారంభంలోనే శివాలయం, అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ అనేక గుళ్ళు ఉన్నాయండి. ఇదిగో ఇక్కడ చక్కటి గుడి నిర్మించారు. చిన్నది రామాలయం. ఇక్కడ అమ్మవారి విగ్రహం చాలా బాగుంది చూడండి. ఒక పుట్ట లాంటి డిజైన్పై అమ్మవారిని ప్రతిష్ఠించారు. కార్తీక మాసం కాబట్టి ఇక్కడ పూజలు చేస్తున్నారు. చూడండి అమ్మవారి ఆహార్యం ఎంత బాగుంది. ఈ గుడి పక్క నుంచి మైపు వెళ్ళే రహదారి ఉందండి. ఈ రహదారి చాలా బాగుంటుందని, అంటే ఈ రహదారికి రెండు వైపులా ప్రకృతి చూడటానికి చాలా బాగుంటుందని చెప్పారు. ఈ రోడ్డు కొంత చివరకంట వెళ్ళేసరికి అక్కడ యనమదుర్రుపై వంతెన కూడా ఉంటుంది. దారి పొడవున ఒకవైపు కాలువ, మరోవైపు అరటి చెట్లు, వరిచేలు. రోడ్డు కాస్త ఇబ్బందిగా ఉంది, కానీ ప్రకృతి చాలా బాగుంది. ఇక్కడ శివుడిని, హరిశ్చంద్రుడిని ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ రుద్రభూమి ఉంది. ఆ రుద్రభూమికి ఒకవైపు హరిశ్చంద్రుడు, మరోవైపు శివుడు. చూడండి ఈ దృశ్యం. ఇటీవల శ్మశానాలను చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఎండగండి గ్రామస్తులు కూడా శ్మశానాన్ని బాగా అభివృద్ధి చేశారు. ఇది సరిహద్దండి. అవతలకు వెళితే పాలకొడిన మండలం వస్తుంది. ఇది మైపు రోడ్లో యనమదుర్రుపై వంతెన. ఇక్కడ యనమదుర్రు కాలుష్యానికి దూరంగా కనిపిస్తూ ఉంటుంది. చాలా ఆహ్లాదంగా ఉంటుంది చూడండి. ఇది పూర్వం మొయ్యేరు అనేవారు యనమదుర్రుని. మొయ్యేరు కాస్త పరిశ్రమల కాలుష్యం వల్ల దిగువకు వచ్చేసరికి యనమదుర్రుగా మారిపోయింది. వంతెనపై ఇప్పుడే ధాన్యాన్ని ఆరబెట్టిన రైతు కుటుంబంతో సహా ఆరబెట్టుకుంటున్నారు. ఎంత బాగుందో చూడండి యనమదుర్రు డ్రైన్ దృశ్యం. ఇక్కడ ఒక
రైతు ఫామ్ హౌస్ కనిపిస్తుంది, ఒక రాజుగారిది. అరటి చెట్లు, కొబ్బరి చెట్లు బాగున్నాయి. లోపలికి వెళదామని ప్రయత్నించాను, అయితే ఆయన లేరు. దీంతో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రకృతి చూసి వెనుదిరగాల్సి వచ్చింది. మళ్ళీ మనం ఎండగండి గ్రామం మెయిన్ రోడ్లోకి వచ్చామండి. ఇప్పుడు ఎండగండి గ్రామంలో మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళుతున్నాం. ప్రారంభంలో చూడండి ఆహ్లాదంగా ఉంది ఊరు. చాలా పురాతనమైన ఊరు ఈ ఎండగండి. ఈ గ్రామంలో చాలా పురాతన ఆలయాన్ని ఇటీవలే నిర్మించారు. ఆ ఆలయం కూడా చాలా ఆర్భాటంగా, చాలా అందంగా నిర్మించారు. చూడండి ఎడం వైపున పాత భవనం. ముందు కుడివైపున్న రహదారి వెంట వెళితే గ్రామంలోకి చూద్దాం. ప్రారంభంలోనే ఇక్కడ వినాయకుడి ఆలయం కనిపించింది. ఒకసారి వినాయకుడిని చూసి వెళ్ళిపోదాం. గ్రామంలో చూడండి ధాన్యాన్ని రైతు ఊరిలోనే ఆరబెట్టుకున్నారు. అంటే రోడ్లు విశాలంగా ఉన్నాయి. పాత గ్రామం కాబట్టి చూసారా, వీధిలో కూడా ధాన్యం ఆరబెట్టుకున్నారు. ఇక్కడ ఒక రామాలయం కనిపిస్తుందండి, బాగుంది. పురాతన ఆలయం, వెనకాల గాలిగోపురం కూడా నిర్మించారు. ఈ వీధుల్లోకి వెళదామండి. పాత గ్రామం కాబట్టి వీధులు కూడా పెంకుటిళ్ళు, పాత భవనాలు, కొత్త పాత మేలు కలయికతో ఇక్కడ గ్రామం మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఊరి శివారుని కనిపిస్తుంది. ఇప్పుడు వరకు అది మంచినీటి చెరువు. దీని తరువాత చిత్రీకరిద్దాం. ముందు ఈ వీధులు ఎలా ఉన్నాయో చూడదామన్నాడండి. చూడండి పాతకాలం నాటి పెంకుటిల్లు కనిపిస్తున్నాయి. ఓవైపు ఆధునిక భవనాలు, మరోవైపు పాత పెంకుటిల్లు. ఈ వీధి పాతకాలం నాటి వీధిలా మనకు అర్థమవుతుంది. ఎడమ కుడివైపులో చూడండి ఎన్ని పెంకుటిల్లు పాతకాలం నాటివి ఉన్నాయో. వీటిని ఎప్పటికీ వినియోగిస్తడం విశేషమే కదా. కొన్ని ఇళ్ళు దెబ్బతిన్నాయి, అయినప్పటికీ ఊరికే అందం చేస్తున్నాయి. చూడండి ఆ దూరంగా కనిపిస్తున్న ఆలయమే త్రిపుర సుందరి, అదే శివాలయం. ఈ ఆలయం శివాలయం. దాని గురించి పూజారిని అడిగి పూర్తిగా తెలుసుకుందాం. చాలా అందంగా కనిపిస్తుంది ఆలయం. ఇది ఇందాక గ్రామంలోకి ప్రవేశించినప్పుడు నేరుగా వస్తే ఈ శివాలయం దగ్గరికి వస్తాం. మనం ఒకవైపు కుడివైపు వీధిలోకి వెళ్ళాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేరుగా గుడి దగ్గరికి వచ్చాం. ఈ గుడి గురించి తెలుసుకుందాం. గుడి చాలా బాగుంది, చూడండి.
వాగర్థాగమసంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మన ఎండగంటి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి విశ్వేశ్వర స్వామివారు. ఈ స్వామివారి దేవాలయం పూర్వం ఎంతో కాలం నుంచి కూడా స్వామివారు వెలిసి ఉన్నారు. తర్వాత కాలంలో ఈ గ్రామం అంతా కూడా అభివృద్ధి చెందడంలో ఈ దేవాలయం శిథిలావస్థకు గురవడం ద్వారా ఊళ్ళో ఉండేటువంటి మహారాజా వారు చెరుకువాడ వంశస్థులైన శ్రీ రంగనాథరాజు గారు ఈ దేవాలయాన్ని పునర్నిర్మించి గ్రామానికి అందించారు. ఎంతో కాలంగా భక్తులందరూ కూడా ఎంతో విశేషంగా స్వామివారిని ఆరాధిస్తూ ఎన్నో విశేషమైన పూజలతోటి అభిషేకాలతో ఎప్పుడూ కూడా నిత్యం స్వామివారిని అర్చిస్తూ ఉంటారు. స్వామివారు కూడా చాలా మహిమతో కూడి ఉన్నవారు. అలాగే అమ్మవారు కూడా బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు వెలిసి ఉన్నారు కాబట్టి భక్తులందరూ కూడా ఆలయానికి వేయించేసి స్వామివారిని ఎప్పుడు కూడా నిత్యం అర్చిస్తూ ఉంటారు. గ్రామస్తులు అందరూ కూడాను. ఈ శివలింగం కూడా ఎక్కడో ఓంకారం అనే క్షేత్రం నుంచి నర్మదా నదిలో దొరికేటువంటి బాణలింగంతో తయారు చేసి ఇక్కడికి తెచ్చి విశేషంగా ప్రతిష్ఠించారు. 5 రోజులు ప్రతిష్ఠ చేశారు. భక్తులందరూ కూడా ఆలయానికి ఎప్పుడు కూడా నిత్యము కూడా ఇప్పుడు స్వామివారిని ఎప్పుడు కూడా నిత్యం దర్శించుకుంటూ ఉంటారు. ఈ విగ్రహం దివాకర్ల వెంకటావధాని గారిది. శివాలయం దగ్గర ప్రతిష్ఠించారు. ఇక్కడ సెంటర్లో పురాతన గృహాలు రాధాకృష్ణ ఆలయం ఉన్నది చూడండి. ఈ ఆలయం దగ్గర కొంతమంది పెద్దలు కూర్చున్నారు. ఈ ఊరు గురించి వారిని అడుగుతాను. వారిలో రామరాజు అని, ఆయన్ని రాంబాబు అంటారు. ఆయన ఈ ఊరి పెద్దల్లో ఒకరు. ఊళ్ళో ఆలయాల అభివృద్ధి కానీ ప్రజా సమస్యల పరిష్కారానికి కానీ ఆయన చాలా కృషి చేశారు. ప్రస్తుత మాజీ మంత్రి రంగనాథరాజుతో కలిసి ఆయన ఈ అభివృద్ధిలో పాల్గొన్నారు. ఆయన ఏమంటున్నారో ఏనండి. శ్రీ రంగనాథరాజు గారు ఇచ్చే డబ్బు గవర్నమెంట్ ఏం కాదు, కష్టపడి కట్టింది నేను, వేగేసిన రామరాజు రాంబాబు శివాలయం. అలాగే పోలేరమ్మ గుడి కూడా శ్రీ రంగనాథరాజు గారు సొంత డబ్బు పెట్టి కట్టారు, గవర్నమెంట్ డబ్బు ఏం లేదు. అది ఇంకొక ఆయన కట్టించారు. ఈ శివాలయం మటుకి డబ్బు అయింది, కట్టినది. అలాగే నేను కూడా వ్యవసాయం చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఎండగంటికి ప్రసిద్ధి ఉంది. ఎందుకంటే జంట కవులు ఇక్కడి నుంచి వెళ్ళారు తిరుపతి వెంకటావధాని. అలాగే ఎమ్మెల్యేలు కూడా రంగనాథరాజు గారు ఈ ఊరి నుంచి అయినా ఇదివరకు ఎమ్మెల్యే పివిఎల్ నరసింహరాజు గారు దేవాలయం చేశారు. ఎండగంటి మటుకి సిటీ కాదు, టౌన్ కాదు. నరసింహరాజు గారు ఎండగండే. సిహెచ్ రంగనాథరాజు గారు సిరికోడ, ఆయనది ఎండగండే. పివిఎల్ నరసింహరాజు గారు కూడా నెగ్గలేదు కానీ ఆయనది ఎండగండే. కొద్ది ఊరు వ్యవసాయం గురించి చెప్పండి సార్. వ్యవసాయం బాగానే ఉంటుంది ఇక్కడ, అందుకని లాకపోయిన ఉంది, నీరు ఇబ్బంది. మేము వ్యవసాయం చేస్తాం, దూడ మేపుతాం. కాబట్టి దూడ మేపుతున్న వల్ల నష్టం వస్తుంది తప్ప లాభం రాదు. కాకపోతే ప్రకృతి పాడి పంట చేత ఏంటంటే అందరూ లెక్కలేస్తారో ప్యాకెట్లు తాగి అన్నీ కల్తీలు ఇవ్వాలి. కల్తీ లేని సరుకు లేదు. పసుపులో కల్తీ, కారంలో కల్తీ, నూనెలో కల్తీ. దేశవాళీ ఎట్టుకెళ్ళి హైబ్రిడ్ ఎట్టుకెళ్ళి తింటున్నా తప్ప దేశవాళీ ఎట్టుకెళ్ళి మొక్కేసి పండించి తిందామని లేదు. అన్నీ కుట్టుకట్టి తెచ్చేసుకోవాలి, పాల ప్యాకెట్తో సహా కుట్టుకట్టి తెచ్చుకోవాలి. ఇవాళ మేము ఆవులు మేపుతున్నాం. కాకపోతే ఏంటంటే
దానివల్ల నష్టమే జరుగుతుంది. కొన్నా 10,000 అవుతాయి. కానీ కష్టపడి చెయ్యాలి మనం, వ్యవసాయం పాడి పంట అన్నది ఇస్తే వెళ్తున్నాను నేను. అది నాకు మాటికి మామూలుగా అయితే లాసే. ఆక్వా పెరిగింది కానీ ఆక్వా చేయకపోతే కల్చరు ఎందుకంటే నష్టం వచ్చినా ఆక్వా లేకపోతే ఆ మనిషి ఎదరికి వెళ్ళలేడు. అది తప్ప ఇంకోటి చేయలేడు. లేకపోతే దూడ తగ్గించేస్తున్నారు తప్ప, ఆవుని మేపుతుంది గేదెలు మేపుతుంది తగ్గించేస్తున్నారు వ్యవసాయం తప్ప ఆక్వా ఎవడో మానడం. రొటేషన్కి వెళ్తున్నారు. రొటేషన్ డబ్బు ఎక్కువ రొటేషన్ కావాలంటే ఆక్వా ఉండాలి. అతను నష్టంలో ఉన్నా బయటపడకుండా ఉండేది అదే. వ్యవసాయదాడికి నా లాభం లేదు కాబట్టి తగ్గుతుంది కాదు. జనం బయటకు వెళ్ళారు కానీ లేబర్ పెరిగి లేబర్లో అంతా బాగా సంపాదించుకున్నారు. వాళ్ళు ఏంటంటే కష్టపడి పండించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు తక్కువ మసాలా వస్తున్నాయి పండించుకుంటున్నారు. అభివృద్ధి మట్టి బాగానే చెందింది. అభివృద్ధి డబ్బు రాబోతాం, డబ్బు అందరి దగ్గర ఉంది. ఇదివరకు కొంతమంది దగ్గరే ఉండేది, ఇప్పుడు లేబర్ దగ్గర అందరి దగ్గర కూడా డబ్బు ఉంటాం. ఈ ఊళ్ళో సుమారు 60 ఏళ్ల వయసు కలిగిన సహకార సంఘం ఒకటి ఉంది. చాలా రైతులకు చాలా సేవలు అందిస్తుంది. దీని పక్కనే ఒక విగ్రహం ఉంది చూడండి. ఆయన పేరు జోగిరాజు గారు. ఆయన కూడా సహకార సంఘం అభివృద్ధికి ఊరి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు. ఈ సొసైటీ చాలా అవార్డులు కూడా పొందిందండి. ఈ విగ్రహం పివిఎల్ తిమ్మరాజు గారిదండి. ఆయన సమితి అధ్యక్షులుగా పనిచేశారు. ఇప్పుడు సొసైటీ పక్కనే గ్రంథాలయం ఉంది. ఈ గ్రంథాలయంలో తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన దివాకర్ల వెంకటావధాని గారి విగ్రహం ఉంది. వీరి తిరుపతి వెంకట కవులు గురించి తెలియని వారు ఉండరు. వారి గురించి కొంత సంక్షిప్తంగా చెప్తాను ఇప్పుడు. వీరు ఆ రోజుల్లో సాహితీ దిగ్గజాలు. దివాకర్ల తిరుపతి శాస్త్రి, తరువాత చల్లపిళ్ళ వెంకట శాస్త్రి అనేవారు ఈ తిరుపతి వెంకట కవులుగా ప్రసిద్ధి చెందారు. చల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారిది తూర్పుగోదావరి జిల్లా కడియం అయితే, ఎండగండి వాసులు తిరుపతి శాస్త్రి గారు. వీరిద్దరూ కలిసి 100కు పైగా సంస్కృత తెలుగు గ్రంథాలు, నాటకాలు, అనువాదాలు రాశారు. అవధాన ప్రక్రియలో చాలా ప్రతిభావంతులు, చమత్కార చాతుర్యం కలిగిన వారు. వీరు రాసిన పాండవోద్యోగ విజయం చాలా పేరు ప్రఖ్యాతులు పొందిందండి. ఈ నాటకంలో పద్యాలు తెలియని వారు ఉండరు. ఊరూరా పండిత పామరులకు ఈ పద్యాలు తెలుసు. అందులో మనం బావా ఎప్పుడు వచ్చి తీవు ఈ పద్యం చాలామందికి తెలుసు. అలాగే చెల్లియో చెల్లకు, జెండాపై కపిరోజు వంటివి వీరు రాసిన పద్యాలు. అందరికీ పాత తరం అయితే చెప్పనక్కర్లేదు, ఎప్పటి తరానికి కూడా సోషల్ మీడియా ద్వారా వారి పద్యాలు మన చెవిలో మారుమరుగుతూనే ఉంటాయి. ఈ ఊర్లో మరో వీధి నుంచి మనం మంచినీటి చెరువు దగ్గరికి వెళ్తున్నాం. ఈ మంచినీటి చెరువు కూడా చాలా రక్షణలో ఉంది. చుట్టూ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. అలాగే ఊరికి సంబంధించిన సచివాలయం కానీ, ఊరి సంఘానికి కానీ, పశు వైద్యశాల కానీ అన్నీ చెరువు చుట్టూ పెట్టారు. అలాగే ఇక్కడ రక్షిత నీటి పథకానికి సంబంధించి ఫిల్టర్ హౌస్ కూడా ఉంది. ఈ ఊరు నిజంగా మంచినీటి చెరువుని చాలా బాగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంత దృశ్యాలు చూడండి. ఒక గ్రామానికి అవసరమైన అన్ని అవసరాలు తీర్చే కార్యాలయాలన్నీ ఈ చెరువు చుట్టూ ఉండడం విశేషమే. మరి చూడండి.
అబ్బా, చెరువు చుట్టూ ఉన్న చెట్లు ఇళ్ళు ఎంత బాగున్నాయో చూడండి. చూశారు కదండి, ఎండగండి గ్రామం పార్ట్ 1 ఇది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని కోరుతున్నాము. నెక్స్ట్ వీడియోలో ఎండగండి పార్ట్ 2 చూడండి.